ఊ అంటావా అమ్మావా ఊ అంటావా అమ్మావా ఊ అంట ఊ అంట ఊ అంటావా మామ ఊ అంటావా మామ డిచ్చుకు 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 డిచ్చు సార్ ఏ ఊ అంటావా మామ ఊ అంటావా మామ డిచ్చుకు 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 డిచ్చు. సార్ ఏంట్రా నీ బాధ? వీడియో ఇప్పుడేం వీడియో రా, నైట్ చూద్దాంలే. అబ్బా ఆ వీడియో కాదు సార్, యూట్యూబ్ వీడియో. చీప్ లిక్కర్ కానీ తాగొచ్చావేంట్రా? ఆ వీడియోస్ ఉండేది యూట్యూబ్ లో కాదురా, క్రోమ్ లో. నేను చెప్పేది మనం చేసే వీడియోస్ గురించి. ఏంటే ఆ వీడియోస్ మనం చేయడం ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నువ్వేదో పెద్ద ఇష్కి షిఫాయాలా ఉన్నావే. నేను ఆ టైప్ కాదురా, నన్ను వదిలేరా స్వామి. సార్ 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 నేను కూడా ఆ టైప్ కాదు సార్. నేను చెప్పేది మన ఛానల్లో పెట్టాల్సిన వాట్సాప్ వీడియో గురించి. ఓ అదా, ఓ పని చేయి, ఛానల్ డిలీట్ చేసి దొబ్బు. సార్ విన్నది కరెక్టే, ఛానల్ డిలీట్ చేసి. జోక్ చేయకండి సార్, వీడియో లేట్ అవుతుంది రండి. జోక్ ఏంట్రా జోకు? ఒకసారి ఆ ఛానల్ సైడ్ చూసి మాట్లాడు. ఆ వ్యూస్ కి సబ్స్క్రైబర్ కౌంట్ కి ఏమన్నా సంబంధం ఉందా? కనీసం నేను చెప్పిన లైక్స్ టార్గెట్ కూడా కంప్లీట్ చేయలేదురా. ఈ మాత్రం దానికి కాలేజ్ ఎక్కొట్టి స్క్రిప్టింగ్, ఎడిటింగ్, అప్లోడింగ్ నా బొక్క. మళ్ళీ ఆబ్సెంట్ అయినందుకు కాలేజ్లో ఇన్వెస్టిగేషన్ ఒకటి. కాలేజ్కి ఎందుకు రాలే? మా తాతకు పైల్స్ సార్. మొన్ననే కదరా మీ తాత సచ్చిండని చెప్పి లీవ్ తీసుకున్నావు. అంటే ఆ రోజు చెప్పింది గాంధీ తాత గురించి. ఈసారి నిజంగా మా తాతే. అచ్చా, నెక్స్ట్ సార్ ఎవరి పేరు చెప్తావు? మోడీ తాత పేరా? మీ తాత ఉన్నాడు కదా సార్. It was at this moment that he knew. He fucked up. రీచ్ లేదని వీడియోస్ ఆపేస్తే ఎలా సార్? ధైర్యంతో బాబా ఈ బొక్కలో డైలాగ్స్ అనే రీల్స్ లో చెప్పుకోపో, నా దగ్గర కాదు. నువ్వు ముందు ఇక్కడ నుంచి దుబ్బేస్తే నాకు శామ్ పాపతో పని ఉంది. ఏ ఊ అంటావా మామ ఊ అంటావా మామ డిచ్చుకు డిచ్చుకు డిచ్చుకు. ఏం తమ్ముడు ఏదో తేడాగా ఉందేంటి? నీ అప్ప దీన్ని ఎందుకు తీసుకొచ్చావరా? అంటే నేను పిలిస్తే మీరు రావట్లేదని. వీడియో లేట్ అవుతుంది రా. ఆగక్క, మాట్లాడుతున్నా కదా. ముందు దాన్ని ఆపరా, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. దాన్ని ఆపడానికి ఆప్షన్ లేదు సార్. ఏ అంట కొంపం ముంచావు కదరా. అసలు నిన్ను మూటగట్టి మూసి నదిలో పారేయాలి. ఎంతసేపు? వస్తున్నా, ఆగు, కాసేపు ఉచ్చాపుకో. డిస్క్లైమర్ వేసేంత ఓపిక లేదు. ఇదిగో ఈ గ్రీన్ కలర్ యాప్ ఉందే, ఇది గ్రీన్ గాబ్లిన్ గాడి కన్నా డేంజర్. ఇందులో ఉన్న ఫీచర్స్ వల్ల నాకు ఫీవర్ వచ్చింది. ఉన్న ఫీచర్స్ చాలా ఉన్నట్లు కొత్తగా పేమెంట్స్ అంట. ఇంతకు ముందు డిఎం ఫర్ ఫన్ అని ఇన్స్టా ఎఫ్బీలో ఉండేవి. ఇప్పుడు డైరెక్ట్ వాట్సాప్ లోనే పేమెంట్ అయితేనే పని. సెస్ చాట్ 100, వీడియో కాల్ 500. ఇవన్నీ మార్క్ గాడు బొక్కలో నుంచి చూస్తుంటాడు. ఇదేమన్నా టూరింగ్ ట్యాక్సీ అనుకున్నా? బొక్కలను చూస్తున్నావు? ఏం కనబడలేదండి. ఏం కనపడలేదా? ఆ ఎదురుగా కుర్చేసుకొని కూర్చోరా, డీటెయిల్ గా కనపడితే. కొంతమంది మహానుభావులకి ఉన్న దరిద్రాలు చాలవు, ఇంకా ఎక్కువ ఫీచర్స్ కావాలని జీబీ, ఎఫ్ఎం లాంటి మోడ్స్ ఎక్కించుకుంటారు. అది కూడా ఫ్రీ. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఫ్రీకి ఇస్తున్నాడంటే అక్కడ మెయిన్ ప్రోడక్ట్ నువ్వు అని అర్థం. నువ్వు వాడి యాప్ ఇన్స్టాల్ చేసి పర్మిషన్లన్నీ ఇచ్చేస్తే వాడు మూలలో కూర్చొని క్యాండీ క్రష్ ఆడుకోడు కదా. నీ బ్యాంక్ డీటెయిల్స్ కుడు, పర్సనల్ డేటా కుడు, ఐపీ అడ్రస్ కుడు. వాడు అడిగినవన్నీ నువ్వు తమిళ్లో గుడిస్తే తర్వాత నువ్వు ఎవడో ఒకటి తెలుగులో కొడవాలి. అన్ని ఇడుకుడితే పొద్దున మనం ఏం గుడుచుకోవాలరా? వెళ్ళి మార్క్ మామ వాడేదో ఇచ్చే 2-3 ఫీచర్స్ కోసం నీ ప్రైవసీని రిస్క్ లో పెట్టే బదులు నార్మల్ వాట్సాప్. వెయిట్, నార్మల్ లో కూడా ప్రైవసీ ఉండదు కదా, మర్చిపోయా. మరి ఆ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటారా? అది నా వీడియో ముందేసే డిస్క్లైమర్ లాంటిది. ఏదో పేరుకేస్తామంతే. ఇప్పుడు మనం కొన్ని తోప్ డీపీస్ చూడబోతున్నాం. మీ శానిటైజర్ దగ్గర పెట్టుకోండి. అవి చూసాక మీ కళ్ళకు కరోనా వస్తే నాకు సంబంధం లేదు. ఏం ఆర్టిస్టులు ఉన్నారా ఇండియాలో? ఏం ఆర్టిస్టులు ఉన్నారు? తొక్కేస్తున్నారా టాలెంట్ ని? ఎలాగైనా పైకి తీసుకురావాలి. ఎవడ్రా స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్? వి హ్యావ్ చెడ్డీ మ్యాన్. జుయి కోతి కొబ్బరి చిప్పు దొరికిందనే సామెత గుర్తొచ్చిందిరా నాకు ఈ డీపీస్ చూశాక. ఎవడైనా వాళ్ళ మొబైల్స్ లాక్కోనరా. ఒక్కసారి నేను వద్దు అనుకున్న వస్తువులే తాకను. జుయి ఈ డబ్బా వీడేంట్రా మధ్యలో. అలాంటిది నన్ను దూరం చేస్తూ వద్దు అనుకున్న వాళ్ళని కన్నేతైన చూడను. దట్స్ మై యాటిట్యూడ్. ఓ యాటిట్యూడ్. నేను తప్పు చేస్తేనే తల దించుకుంటా. ఏ బిడ్డ ఇది నా అన్న కింద చూసినాడు. నేను తప్పు చేస్తేనే తలదించుకుంటా. యాటిట్యూడ్. ఏ బిడ్ కాపాడండి రోయ్. వాట్సాప్ స్టేటస్
ఫస్ట్ 1 minute ఉండేదాన్ని 30 seconds చేస్తే మన తలనొప్పి తగ్గుద్దని అనుకున్నా. కానీ ఇంతకు ముందు ఒక స్టేటస్ పెట్టేవాడు ఇప్పుడు 4 పెడుతున్నాడు. మార్నింగ్ లేచి ఆ స్టేటస్లు చూడడానికే డేటా అయిపోతుందిరా. డేటా లేకుండా నేను ఇన్స్టాగ్రామ్ ఏం చూడాలి, యక్షిని పాపని ఏం చూడాలి? ఈయన కొడుకులకి ఏం పని లేదు. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒకటే మ్యూజిక్. ఇప్పుడే లేచా ఫ్రెండ్స్, బ్రష్ చేస్తున్నా ఫ్రెండ్స్, తింటున్నా ఫ్రెండ్స్, బాత్రూమ్ లో ఉన్న ఫ్రెండ్స్. ఎవరికి కావాలరా నీ లైఫ్ అప్డేట్స్? మాకెందుకు పోయి నువ్వేం చేస్తే? ఇలాంటి వాళ్ళు స్నాప్చాట్ లోనే ఉంటారనుకున్నా, వాట్సాప్ కూడా వచ్చేసారు. మీ అండ్ మై ఫ్రెండ్స్ ప్లేయింగ్ పేకాటా ఇన్ ఊరి చివర ఫారెస్ట్. Surprise, motherfucker! పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి, పండగ జరగాలి. బర్త్డే స్టేటస్ దీనంత దరిద్రం నాకు ఇంకోటి కనపడదు. ఎవరిదైనా బర్త్డే ఉంటే మెసేజ్ చేసి విషెస్ చెప్పకుండా స్టేటస్ లో ట్రైన్లు, వాడు పెట్టిన స్టేటస్ ని స్క్రీన్ షాట్ తీసి వీడు మళ్ళీ పెడతాడు. అది చూసి మిగిలిన వాళ్ళు కూడా విష్ చేయాలని వీడి నక్క తెలివి. కాదురా, నార్మల్ చాట్ లోవి కూడా స్క్రీన్ షాట్ తీసి స్టేటస్ లోనే థ్యాంక్స్. సర్లేరా బాబు, నీకే విష్ చేశారు లేరా, నువ్వే సెలబ్రిటీ. రే రే రే, వీడిని పట్టుకొని ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నాడు. సాడ్ స్టేటస్, వీళ్ళ గులేందో నాకు అర్థం కాదు. లైఫ్ లో ఏది జరిగినా డీపీ తీసేయడం, స్టేటస్ లో థర్డ్ క్లాస్ చదివే పిల్లనా కొడుకులు కూడా ఈ స్టేటస్ పెడతారు. Yes, I'm an alcoholic. I have a drinking problem. ఆ ఏజ్ లో నేను రస్నా ప్యాకెట్ కోసం ఏడ్చేవాడినిరా. వీళ్ళేమో Yes, I'm an alcoholic. I have a drinking problem. స్కూల్స్ ఇంకా ఓపెన్ చేయలేదా పుష్ప? ఐ లైఫ్ ఫుల్ డ్యామేజ్, ఇరిగిపోయిన గుండెకాయ. ఐఎమ్ ఫీలింగ్ వెరీ సేడ్, మై డోంట్ నో 1 do 2. అందుకే నిన్ను బడికి పోయి చదువుకోరా అనేది. మీకు తెలియని 10 కొత్త వాట్సాప్ ఫీచర్స్ అండ్ ట్రిక్స్. I don't want. వాట్సాప్ లో ప్రొఫైల్ పిక్చర్ ని హైడ్ చేయడం ఎలా? హైడ్ చేయాలన్నప్పుడు అసలు పెట్టడం ఎందుకురా? ఎలాంటి యాప్ లేకుండా వాట్సాప్ డిపిని డౌన్లోడ్ చేసుకోండి. దాని స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. అదొక ఆప్షన్ ఉంది తెలుసా? ఎట్లరా మీరు ఇంత లో ఐక్యూ అయితే ఎలారా మీతోటి? దట్స్ ఇనఫ్ ఫర్ దిస్ డే. వెళ్ళి ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి. లైక్స్ టార్గెట్ 1.5K ఈసారైనా కొట్టేయండి. బాయ్.